స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తోత్రమయ్యా. సభలు కొడతాం. హుషారుగా ఈ రాత్రి ప్రభు ఆయన బలపరుస్తుండగా మన మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు. రండి వినరారండి యేసయ్య ఎవరో తెలుసుకొనరారండి. రండి వినరారండి యేసయ్య ఎవరో తెలుసుకొనరారండి. మీ పాప భారము తొలగించి
తెరిచి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. యేసయ్య దేవుని సంతోషంగా సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. వినుటకురారండి, ఓ సోదరులారా వేగిరారే వినుటకురారండి, ఓ సోదరులారా వేగిరారే వినుటకురారండి, ఓ సోదరులారా వేగిరారే వినుటకురారండి, ఓ సోదరులారా వేగిరారే వినుటకురారండి, ఓ సోదరులారా జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను వెన్నగించను నీ కోసమే, నీ ప్రేమ కోసమే. యేసయ్యా యేసయ్యా నేనున్నానయ్యా, యేసయ్యా యేసయ్యా నేనున్నానయ్యా, క్షణమైన నీవు లేక నేనున్నానయ్యా, క్షణమైన నీవు లేక నేనున్నానయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. నిన్ను నన్ను వేరు చేయలేవు, నిన్ను నన్ను వేరు చేయలేవు. యేసయ్యా యేసయ్యా నేనున్నాను, అవునయ్యా యేసయ్యా యేసయ్యా నేనున్నానయ్యా, క్షణమైన నీవు లేక నేనున్నాను. యేసయ్యా క్షణమైన నీవు లేక నేనున్నానయ్యా, క్షణమైన నీవు లేక నేనున్నాను.
సామెతల గ్రంథం అధ్యాయం 20:21. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, జీవ మరణం యొక్క వశం యందు ప్రతివాడును దాని ఫలము తిందురు. హల్లెలూయా. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దానిపైన ఆధారపడిన వారు దాని ఫలాన్ని తింటారంట. మనము మన నోటి ఫలమును తింటామని రాస్తా అన్నాడు. అర్థమవుతుందన్నా? ఏం తింటామంటే మనం నోటి ఫలం. ఎలా తింటాం నోటి ఫలం? రోజుకు ఒక యాపిల్ పండు తినాలనా? రోజుకు ఒక అరటి పండు తినాలనా? ఏం తినాలి? నోటి ఫలము ఇదేముంటుందంటే జీవము మరణము నాలుక వశమై ఉన్నదని దేవుడు చెబుతున్నాడు. అంటే ఈ నాలుకలో దేవుడు ఎంత అధికారముని ఇచ్చాడో, ఎంత పవర్ని ఇచ్చాడో మనం ఇంకా వాక్యంలో ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అవన్నీ చూస్తూ మనం ముందుకు వెళితే సమయం పడుతుంది కాబట్టి మీకు చెప్తా. దేవుడు ఈ భూమిని చూసినప్పుడు ఈ భూమి మీద నీళ్లు కనబడినాయి. నీళ్లు కనబడుతున్నాయి కాబట్టి భూమి కలుగును గాక అని పలికాడు. వెంటనే భూమి తయారైపోయింది. ఆకాశము కలుగును గాక, ఆకాశము తయారైపోయింది. నక్షత్రములు వాటి వాటి సమస్తము ఆకాశము సృష్టించబడును గాక పలికిన వెంటనే దేవుడు అక్కడ అద్భుతాలని చేశాడు. ఈరోజు అదే అధికారాన్ని దేవుడు నీకిచ్చాడు, నాకు ఇచ్చాడు. మనం ఏం చేయాలి? మంచిదే పలుకుదుము గాక. హల్లెలూయా. ఏం పలకాలి? మంచిది. నీకు క్షేమాభివృద్ధి గురించి నిన్ను నీవుగా ప్రకటించుకోవాలి. నీ శరీరము ద్వారా నీవు చీకటిలో ఉంటే ప్రభా నేను వెలుగులో నడవాలి. ప్రభా నా కుటుంబంలో పరిస్థితులు బాగా లేకపోతే దేవా నా కుటుంబ పరిస్థితులు మంచిగా అవ్వాలని నువ్వు పలకాలి. ఇంకా నా జీవితం బాగా కాదు, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, 20 ఏళ్ళు అయింది దేవుని దగ్గరకు వచ్చి ఇంకా నాకు ఇంత ఇలాగే ఉంది, నేను మారనా? నువ్వు అనుకుంటే అలాగే ఉంటావు. మారునట్టుగా నువ్వు ప్రవచించు, మారునట్లుగా నువ్వు పలుకు, దేవుడి కార్యమును నువ్వు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యాలు మనం చూడాలి, మనం పలకాలి పలకాలి పలకాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక రాత్రి పడవలో వెళ్తా ఉంటే ఆ పడవ దగ్గర తుఫాను చెలరేగింది. వరద వర్షము పైగా వచ్చేసింది, గాలి దుమారం పైకి వచ్చేసింది. అక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు, నెమ్మలము కమ్ము. హల్లెలూయా. ఏం చెప్పాడు? నెమ్మది కలుగును గాక. అది వెంటనే వచ్చింది వాళ్ళ పడవ పైనకి రావడానికి. కానీ దేవుడు చెప్పిన వెంటనే అది వెనక్కి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో నిన్ను కొట్టుకొని తీసుకోపోయే అంత పరిస్థితులు వస్తున్నా నువ్వు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు. కానీ దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడని మర్చిపోయావు. దేవుడు నీకు తన బిడ్డగా చేసుకున్నాడని నువ్వు మర్చిపోయావు. దేవుడు తన రక్తంలో నిన్ను కడిగాడని మర్చిపోయావు. దేవుడు నిన్ను పిలిచాడని మర్చిపోయినావు. దేవుడు ఈ రాత్రి మరొకసారి నిన్ను గుర్తు చేస్తూ ఉంటున్నాడు. నీవు జీవము కలిగిన దేవుని బిడ్డవు, నువ్వు జీవము కలిగిన దేవుని దాసురాలు. నువ్వు పలకడము నేర్చుకోవాలి. నీవు పలకడము నేర్చుకుంటే నీ పరిస్థితులన్నీ కూడా సరిచేయబడతాయి. ఆఫ్రికా దేశంలో ఒక చిన్న పిల్లోడు బైబిల్ గ్రంథాన్ని చదివాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 40-45 వచనాలు చదువుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు. న్యాయాధిపతి యాయిరు కుమార్తె. అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా ఇంకా నువ్వు బోధకుని ఇబ్బంది పెట్టకు, నీ కుమార్తె చనిపోయింది, నువ్వు ఇంకా బోధకుని ఇబ్బంది పెట్టకు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వారందరినీ బయటికి పంపించి ఆ చిన్న కుమార్తెని ముట్టి స్వస్థపరిచి లేవనెత్తాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుడు ఎలాంటి కార్యములు చేయగలడు అనడానికి ఇదే నిదర్శనం. ఈ వాక్యము
10 సంవత్సరాల పిల్లోడు చదివాడు. దేవుడు ఆ ఇంటిలోనికి వచ్చాడు, ఆ కుమార్తెని ముట్టాడు, తల్లి తాకుమి లే అనగానే లేచింది. అంటే యేసుక్రీస్తు చనిపోయిన వారిని లేపుతాడా అని దైవజనుడిని అడిగితే దైవజనుడు చెప్పాడు, అవును, నిజముగా ఆయన లేపగలడు. ఆ పిల్లోడు వెళ్ళాడు, ప్రాక్టీస్ చేయాలి. బైబిల్లో రాశాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. రాశాడు కాబట్టి జరుగుతుంది. ఆ పిల్లోడు ఆ ఊర్లోకి వెళ్ళి ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒక పాప చనిపోయింది అక్కడ. వెళ్ళాడు, అమ్మ నేను ప్రార్థన చేస్తా, ఆమె బతుకుతుంది అని చెప్తే ఆడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. నవ్విన ఆ పిల్లోడు సిగ్గుపడలేదు, భయపడలేదు, ప్రార్థన చేశాడు. అక్కడ ప్రార్థన చేశాడు, లేవలేదు పిల్ల. ఆ పాప వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టేశారు. అంతా బయటికి వెళ్ళిపోండి, ఎందుకంటే బైబిల్ అలాగే ఉంది. యేసుప్రభు అందరిని బయటికి పంపించు అన్నాడు. ఆ పిల్లోడు కూడా అందరిని బయటికి పంపించి ప్రార్థన చేస్తాడు, ఏసునామమునలే, ఏసునామమునలే, ఏసునామమునలే. ఇంకా లేవట్లేదు. ఆ పిల్లోడు డోర్ తీసి మళ్ళా వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి వచ్చాడు. అమ్మ, ఆ పాప పేరు ఏంటిది? ఫలానా పేరు. ఆ పేరు బట్టి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఏసునామమున నువ్వు లేస్తువు గాక, ఏసునామమున నువ్వు లేతువు గాక. ఇదిగో పలానా వాక్యములో పలానా వచనములో ఈ మాట ఉంది, ఇది జీవం కలిగిన దేవుని మాట. తండ్రి నాయన ఈ వాక్యము నాయన ఫలించాలి తండ్రి. ప్రభా ఈ చెవినవి నీ చెవిన వదిలిపెట్టిపోకున్నట్లుగా ప్రభా వాళ్ళ కృపలో నాయన, వాళ్ళ హృదయంలో నాయన నేర్చుకొని ప్రభా ఇదిగో నాయన వాళ్ళని ఆశీర్వదించమని కోరుచు ఉన్నాను ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఆటంకాల నుంచి నాయన మమ్మల్ని తొలగించి ప్రభా నీ పని మీరు చేయించుకున్నందుకు నాయన మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ గ్రామం రక్షణ కొరకు నాయన చేయమని కోరుచున్నాను తండ్రి. మమ్మల్ని అందరూ కూడా నీ రాకుడ కొరకు సిద్ధపరచుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.